ఇప్పుడు రాబోయే 3 నెలల్లో మనకి ఎలక్షన్స్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుందని ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు? టీడీపీ. టీడీపీ ప్రభుత్వం వస్తే అభివృద్ధి ఎలా ఉంటుందనుకోవచ్చు? జరుగుతుంది. కొంచెం ఇంతకుముందు జరిగింది కదా, చూసాం ఇక్కడ తెలంగాణలో జరిగినట్టే అక్కడ కొంచెం జరగవచ్చు అని అనుకుంటున్నాం. అంటే రాజధాని ఏ మేర వరకు డెవలప్‌మెంట్ జరగవచ్చు? రాజధాని జరుగుతుంది, ఆల్రెడీ డెవలప్లో ఉంది. రాజధాని ఆల్రెడీ డెవలపింగ్ ఉంది, జరగవచ్చు. ఇంకా జరగవచ్చు అంటారు. అంటే ఇప్పుడు మనకి జగన్ కూడా 3 రాజధానులు అన్నారు కదా! 3 రాజధానులు బెటరా? ఒకటే రాజధాని బెటరా? 3 రాజధానులు అంటే 3 ప్లేసెస్ డెవలప్ అవుతాయి కదా, జరగవచ్చు. 3 ఉంటేనే మంచిది అనుకుంటున్నాను. జగన్ పరిపాలనలో మరి విద్యార్థులకు ఏ మేరకు లాభం అంటే ఉపయోగం ఉంది? ఏపీ ఇప్పుడు విద్యారంగంలో నెంబర్ 1గా ఉంది కాబట్టి ఆల్మోస్ట్ చేసినట్టే ఉండొచ్చు. జగన్ గారు డెవలప్మెంట్ చేసినవే. అంటే విద్యా విధానంలో డబ్బులు పడుతున్నాయా మీకు? విద్యా విధానంలో డబ్బులు పడుతున్నాయి, కానీ అమ్మఒడిలో మాత్రం తక్కువ తక్కువ డబ్బులు డబ్బులు. ఎందుకు అనుకోవచ్చు? ఏం? చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వస్తే ఐటీ సెక్టర్ లో డెవలప్మెంట్ జరుగుతుందా? జరుగుతుంది, షూర్గా చెప్పొచ్చు. టీడీపీ జనసేన పొత్తులో పెట్టుకుంది కదా, సో పొత్తులో పెట్టుకుంటే పవన్ కళ్యాణ్ కి ఏదైనా పదవి ఇచ్చే ఛాన్స్ ఉంటుందా? ఇవ్వచ్చు కదండి, పొత్తు ఉన్నాక కన్ఫర్మ్ ఇస్తారు కదా. సో అదే కాకుండా కొన్ని మేనిఫెస్టోస్ అయితే చేశారు కదా మనకి చంద్రబాబు నాయుడు గారు. ఏంటి అంటే సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు మహిళలకు ఉచితంగా ఇస్తాను. సో ప్రజలు ఎవరిని నమ్ముతారు? ప్రజలు బేసిక్గా ఒకసారి చేంజ్ అనేది కోరుకుంటారు, ప్రతిసారి చేంజ్ అనేది కోరుకుంటారు. దానికి తగ్గట్టు వాళ్ళ వాళ్ళ అభిప్రాయాలను బట్టి జరగవచ్చేది. జగన్ ఇప్పుడు చెప్పారు కదా జనవరి 26 నుంచి మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం ఇస్తాము అని. సో అలా ఇస్తే రాష్ట్రానికి ఎంతవరకు నష్టం జరగవచ్చు? రాష్ట్రానికి నష్టం అంటే జరుగుతుంది డెఫినెట్గా, ఎందుకంటే ట్రావెలింగ్ ట్యాక్సెస్ ఇవన్నీ కావాలి కదా. అసలే రాష్ట్రం అప్పుల్లో ఉంది, సో జరిగే అవకాశాలు, నష్టం జరిగే అవకాశం ఉంది, ప్లస్ లాభం జరిగే అవకాశం ఉంటుంది. ఫైనల్ గా ఇప్పుడు ఏపీకి సీఎం ఎవరైతే బాగుంటుంది అనుకో? ఏపీకి సీఎం చంద్రబాబు అనుకో. థ్యాంక్ యూ.